ఎగ్జామ్స్లో జామెట్రీ నుంచి అడిగే ఒక పాపులర్ మోడల్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ ఇన్ ద ఫిగర్ ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఈచ్ సర్కిల్ ఈస్ 14 యూనిట్స్ అండ్ ఏబీసీ ఆర్ ద సెంటర్స్ ఆఫ్ ద సర్కిల్. సో 3 సర్కిల్స్ ఇచ్చారు అని టచ్ అవుతున్నాయి. ఏబీసీ ఆర్ ద సెంటర్స్. అయితే ఈ 3 సర్కిల్స్ మధ్యలో ఉన్న ఏరియా ఎంత అని మనల్ని అడుగుతున్నారు. అది మనం కనుక్కోవాలి. సో అది డైరెక్ట్గా మనం కనుక్కోలేం. దాని బదులు ఏం చేయొచ్చు అంటే, సో ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా ఏబీసీ. ఈ ట్రయాంగిల్లో నుంచి ఈ 3 సెక్టార్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి మిగిలేది ఆ షేడెడ్ రీజియన్. ఓకే, లెట్ us ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్. సో రేడియస్ వచ్చి 14 యూనిట్స్ ఇచ్చారు కదా అన్ని ట్రయాంగిల్స్కి. సారీ, అన్ని సర్కిల్స్కి 14 ఇచ్చారు. సో 14 ఈజ్ ద రేడియస్, 14 ఈజ్ ద రేడియస్. సో ఆల్ రేడియస్ ఆర్ 14. నౌ దిస్ ఏబీసీ ఈజ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ విత్ టోటల్ సైడ్ ఆఫ్ 28. సో మొత్తం కలిపి 28 కదా. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏరియా అంత కనుక్కుందాం. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఈజ్ √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్. సైడ్ ఈజ్ 28 కాబట్టి 28 ఇంటూ 28. సో 4 టేబుల్ గోస్ 7 టైమ్స్. సో దీన్ని ఇక్కడ ఆపేద్దాం. నెక్స్ట్ ఈ 3 సెక్టార్స్ ఏరియా అనేది మనం కనుక్కుందాం, ఎందుకంటే సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో ఈక్వల్ ట్రయాంగిల్ అని అన్నారు కాబట్టి ఇక్కడ యాంగిల్ 60 అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో 60 అండ్ దిస్ ఈజ్ ఆల్సో 60. 60, 60, 60. సో మీరు చూసుకుంటే ఈ సెక్టార్ 60 డిగ్రీస్ ఉంది, ఈ సెక్టార్ 60, ఈ సెక్టార్ 60. 3 సెక్టార్స్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్ సెక్టార్ అవుతుంది. సో 180 డిగ్రీస్ అయిందంటే సింప్లీ ఇట్ ఈస్ ఎ సెమీ సర్కిల్. సో సెమీ సర్కిల్లో మనకి ఏరియా ఎంత అవుతుంది? ½ ½ ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఈస్ 14. 14 into 14. So 2 into 7, 14 gets cancelled. సో మనం ఒకసారి ఆప్షన్ చూసుకుంటే నంబర్స్ అన్ని బ్రాకెట్స్లో ఇచ్చారు. ఇక్కడ కూడా మనం 28 కామన్ తీద్దాం. 28 కామన్ తీస్తే 7√3 మిగులుతుంది. మైనస్ 14 and 22 you can write as 2 into 11. 14 2 is 28 minus 11. 7√3 minus 1. This is the answer.